బాక్సాఫీస్ వద్ద ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించిన రెండు సినిమాలు అంటే బార్డర్ 2 మరియు ధురంధర్. రెండూ భారీ అంచనాల మధ్య విడుదలై తమదైన శైలిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. అయితే ఈ రెండు సినిమాల ప్రయాణం మాత్రం పూర్తిగా భిన్నంగా సాగింది. ఒకటి ప్రారంభంలోనే తుఫాన్లా దూసుకెళ్లింది, మరొకటి నెమ్మదిగా కాని బలంగా తన స్థాయిని పెంచుకుంటూ ముందుకెళ్లింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల కలెక్షన్లను పోల్చుకుంటే బాక్సాఫీస్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. బార్డర్ 2 విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా భారీ హైప్తో థియేటర్లను నింపింది. ముఖ్యంగా దేశభక్తి నేపథ్యం, యుద్ధ సన్నివేశాలు, భారీ కాస్టింగ్ ఇవన్నీ కలిసి సినిమా ఓపెనింగ్స్ను ఆకాశానికెత్తేశాయి. మొదటి రోజు నుంచే ఈ సినిమా డబుల్ డిజిట్ కలెక్షన్లతో స్టార్టైంది. తొలి 4 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 కోట్లకు పైగా గ్రాస్ను నమోదు చేసింది అనే టాక్ వినిపించింది. ఇది సాధారణంగా ఏ సినిమా సాధించలేని రేంజ్. ఇండియాలోనే 100 కోట్ల వసూళ్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి రన్ కనిపించింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ సినిమా మాస్ సెంటర్స్ను కదిలించింది. పెద్ద పెద్ద మల్టీప్లెక్సుల్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. అయితే బార్డర్ 2 ప్రయాణం పూర్తిగా ఓపెనింగ్స్ మీద ఆధారపడి సాగింది. తొలి వారంలో భారీ వసూళ్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత కలెక్షన్లలో క్రమంగా తగ్గుదల కనిపించింది. హైప్తో వచ్చిన ఆడియన్స్ ఒకసారి చూశాక మళ్లీ రావాలనే రిపీట్ వాల్యూ కొంచెం తక్కువగా ఉందనే అభిప్రాయం కూడా వినిపించింది. అందుకే మొదటి వారం తర్వాత సినిమా జోరు కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ ఓపెనింగ్ స్ట్రెంగ్త్ వల్ల ఈ సినిమా మొత్తం రన్లో కూడా భారీ సంఖ్యలనే సాధించింది. ఇక ధురంధర్ విషయానికొస్తే ఈ సినిమా ప్రయాణం పూర్తిగా భిన్నంగా సాగింది. మొదటి రోజు బార్డర్ 2 స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోయినా పాజిటివ్ టాక్తో నెమ్మదిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా కథా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా పనిచేయడంతో రోజులు గడిచే కొద్దీ కలెక్షన్లు స్థిరంగా పెరిగాయి. మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా ఇప్పటికే భారీ నంబర్లను చేరింది. ఆ తర్వాత కూడా డ్రాప్ లేకుండా సుదీర్ఘంగా రన్ కొనసాగించింది. ధురంధర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది లాంగ్ రన్లో అసాధారణ స్థాయిలో నిలబడింది. 20 రోజులు గడిచేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ మార్కును దాటింది అనే వార్త ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో కొద్ది సినిమాలకే సాధ్యమైన ఘనత. సాధారణంగా పెద్ద సినిమాలు మొదటి వారం తర్వాత వేగం తగ్గిస్తాయి. కానీ ధురంధర్ మాత్రం ప్రతి వారం కూడా గౌరవప్రదమైన నంబర్లను రాబట్టింది. 40వ రోజు, 50వ రోజు కూడా ఈ సినిమా థియేటర్లలో షోలు నడుస్తూ లక్షల్లో వసూళ్లు రాబట్టడం దీని స్టామినాను చూపించింది. ఇప్పుడీ రెండు సినిమాలను పోల్చితే బార్డర్ 2 ఒక స్ప్రింటర్లా మొదట్లోనే దూసుకెళ్లింది. ధురంధర్ మాత్రం ఒక మారథాన్ రన్నర్లా నెమ్మదిగా కాని బలంగా ముందుకెళ్లింది. బార్డర్ 2 4 రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లు చేయడం ద్వారా ఓపెనింగ్ పవర్ను నిరూపించింది. అదే సమయంలో ధురంధర్ 20 రోజుల్లో 1000 కోట్ల క్లబ్లోకి చేరడం ద్వారా లాంగ్ రన్ స్టామినాను చూపించింది. బార్డర్ 2 ప్రేక్షకులను ప్రధానంగా దేశభక్తి భావోద్వేగాలతో థియేటర్లకు తీసుకొచ్చింది. ఫ్యామిలీస్, మాస్ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో మొదటి రోజుల్లోనే థియేటర్లను నింపారు. కానీ ఆ హైప్ ఒక దశ తర్వాత కొంచెం తగ్గింది. ధురంధర్ మాత్రం యువత, మల్టీప్లెక్స్ ఆడియన్స్తో పాటు మాస్ సెంటర్స్లో కూడా స్థిరమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా కథలోని ట్విస్ట్లు, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను మళ్లీ చూడాలనే స్థాయికి తీసుకొచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ రెండు సినిమాల మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. బార్డర్ 2 ఓపెనింగ్స్లో భారీగా వసూళ్లు చేసినప్పటికీ తర్వాతి వారాల్లో ఆ జోరు కొంచెం తగ్గింది. ధురంధర్ మాత్రం ఓవర్సీస్లో కూడా స్టడీగా కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఈ సినిమా సుదీర్ఘంగా ఆడింది. దీనివల్ల ధురంధర్ మొత్తం కలెక్షన్స్లో ఓవర్సీస్ వాటా కూడా గణనీయంగా పెరిగింది. ఫైనల్గా చెప్పాలంటే బార్డర్ 2 మరియు ధురంధర్ రెండూ తమ మార్గాల్లో బాక్సాఫీస్ విజేతలే. బార్డర్ 2 ఓపెనింగ్ డామినేషన్తో పెద్ద రికార్డులు సృష్టించింది. ధురంధర్ లాంగ్ రన్లో నిలబడి 1000 కోట్ల క్లబ్లోకి చేరి ఒక అరుదైన ఘనతను సాధించింది. ఒకటి వేగంగా ఎగిరే రాకెట్ లాంటిది, మరొకటి నెమ్మదిగా కాని అడ్డుకట్టలేని నదిలా ముందుకెళ్లింది. ఈ రెండు ప్రయాణాలు చూస్తే బాక్సాఫీస్లో విజయం సాధించడానికి ఒకే ఫార్ములా ఉండదని అర్థమవుతుంది. హైప్తో మొదలై రికార్డులు సృష్టించవచ్చు, లేదా కంటెంట్ బలంతో రోజురోజుకు ఎదిగి చరిత్ర రాయవచ్చు. బార్డర్ 2 మరియు ధురంధర్ ఈ రెండు మార్గాలను స్పష్టంగా మన ముందుంచాయి.